ఇడ్లీతో ఈరోజు ఒక వెరైటీ చేయబోతున్నానండి. 4 ఇడ్లీస్ తీసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలండి ఇడ్లీని. ఇలా కట్ చేసుకున్న ఇడ్లీ వీటి మీద ఇలా కూర కారం అండి, మసాలా కారం ఇలా చల్లుకోవాలి. కొంచెం సాల్ట్, టర్మరిక్, కొంచెం ఆయిల్ ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. ఇడ్లీని ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాలండి. రెడీ అయిపోయిందండి. ఇలా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి. డైరెక్ట్ ఇడ్లీ తినాలంటే కొంతమంది పిల్లలు ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. నేనైతే ఇలా ట్రై చేస్తూ ఉంటానండి. నేను చేసిన వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ట్రై చేయండి అందరూ. ఇలా చాలా బాగుంటుంది.